హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించే రెసిపీ పనీర్ జల్ఫ్రాజీ అనమాట. దీనికి కావాల్సినవి ఆనియన్, టొమాటో, ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్, పనీర్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ వేసుకుంటాము. ఇది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. మనకి వెజిటేబుల్స్, పనీరు బోత్ ఫైబర్ అండ్ ప్రోటీన్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది రైస్తో కానీ ఇంకా చపాతీస్, రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక ఆనియన్ పొడుగ్గా కోసుకొని వేసుకుంటున్నాను. వీటికి అన్ని వెజిటబుల్స్ అన్నీ కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ 2 పొడుగ్గా కట్ చేసుకొని అవి వేసుకుంటున్నాను. మరీ కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి హాఫ్ కుక్ అయితే చాలు. అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినేదానికి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ఈజీ రెసిపీస్ ట్రై చేయండి. ఇవి హెల్తీగానే ఉంటుంది. మనకి కొత్తగా ఏదైనా తినాలన్న కోరిక తీరుతుంది అన్నమాట. ఇప్పుడు టొమాటో వేసుకుంటున్నాను. టొమాటో కట్ చేసుకున్నప్పుడు లోపల సీడ్స్ తీసేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కొంచెం కారం వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ హాట్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. పనీర్ లాస్ట్లో వేస్తానన్నమాట. ముందే వేస్తే అది కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది. ఇప్పుడు పనీర్ వేసుకుంటున్నాను. పనీర్ని కూడా ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పనీర్కి అంత ఉప్పు, కారం అవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక 1 to 2 minutes ఉంచుకొని దించేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే పనీర్ జల్ఫ్రాజీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకి, రోటీకైనా, లేకపోతే సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఈజీగా అయిపోయింది కదా, తొందరగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
చాలా యమ్మీగా ఉంది కదా చూడడానికి, తింటే కూడా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.